ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారములు. ప్రతిరోజు మనము ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకులను మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనం ఒక కషాయమును కూడా తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రకృతి ప్రసాదించినటువంటి వాటిలలో మనం ఈరోజు ఈ యొక్క అరటి యొక్క చెట్లను మనం తీసుకోవడం జరుగుతుంది. మా పెరట్లో దాదాపుగా ఒక 50 మొక్కలు ఇందులో నేను పెంచుతూ ఉన్నాను. చక్కగా నాకు న్యాచురల్గా ఆర్గానిక్ ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా పండ్లు అనేవి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అరటి తోటలు ఇలా ఇంట్లో పెట్టుకొని మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్ని ఇళ్ళల్లో కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, ఒక్క చెట్టు పెట్టుకుంటే అదే మీకు కొన్ని వందల చెట్లని పండ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆరోగ్య మిత్రులారా, మనము ఈరోజు ఈ యొక్క అరటి ఆకుల గురించి తెలుసుకున్నట్లయితే ఈ యొక్క అరటి ఆకులు మనకి ఎంతో లాభదాయకంగానే ఉంటాయి. ముఖ్యంగా మన పూర్వులు, మనం ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో ప్రధానమైనటువంటి ప్రదేశాలు మనం చూసినట్లయితే అరటి ఆకులలోనే భోజనం చేయడం జరుగుతూ ఉంది. ఈ అరటి ఆకులలో మనం నిత్యము భోజనం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలుకరము. ఈ అరటి ఆకులలో మనం నిత్యం భోజనం చేయడం ఎందుకు అవసరం అనంటే, అరటి ఆకులు మనం వేడి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నంలో ఉన్నటువంటి టాక్సిన్స్ లేదా విష మలినాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఆహారం తీసేసుకొని ఆకులలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని ఆహారంలోకి రిలీజ్ చేయడం ద్వారా ఇది మనకి ఎంతో ఉపయోగకరము. కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి ఆకులలో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆకులలో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరము. మరియు డయాబెటిక్ పీపుల్కి కూడా ఇది చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య అభిలాషులారా, ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము మీరు తినేటటువంటి ఆహారంలో అరటి ఆకుని ఆహారంలో భాగంగా చేసుకొని తినాలని కోరుకుంటూ, నేను మా ఇంట్లో ప్రతిరోజు ఈ యొక్క ఆకులలోనే భోజనం చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు భోజనం చేయాలని కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్ and have a great day and wonderful day. Thank you.